నమస్కారం, రిపోర్టర్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. కుప్పం టీడీపీ బాధ్యతలపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు విముక్తి. విద్యార్థులకు కేటీఆర్ ఆలోచనాత్మక సందేశం. ఒత్తిడిని జయించి సవాళ్లను తట్టుకుని నిలబడాలని పిలుపు. ఉప్పల్లో సీఎం అధికారిక సమావేశంలో తీవ్ర ప్రోటోకాల్ రగడ. ఎమ్మెల్యే బండారు లక్ష్మణ్ రెడ్డి మైక్ మ్యూట్. అన్లోడింగ్ జాప్యంతో కొల్లిపోతున్న మామిడికాయలు. కన్నీరు నీరవుతున్న అన్నదాతలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశంలో ఒక కీలకమైన సంస్థాగత మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ టీడీపీ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను తప్పించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతల సమక్షంలో ఈ సంచలన నిర్ణయం వెలువడింది. సమావేశం ప్రారంభంలో శ్రీకాంత్ మాట్లాడిన అనంతరం చంద్రబాబు జోక్యం చేసుకుంటూ కుప్పం నా నియోజకవర్గం, ఇకపై ఇక్కడి వ్యవహారాలన్నీ నేనే నేరుగా చూసుకుంటానంటూ స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, అభివృద్ధి పనుల పురోగతిపై అమరావతిలో సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కంచర్ల శ్రీకాంత్ సేవలను ప్రశంసిస్తూనే అవసరమైతే ఆయనను రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం వాడుకుంటామని, కుప్పంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తానని క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి నామినేటెడ్ పోస్టులు పొందిన నేతలు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, నియోజకవర్గ రాజకీయ అధికారాలు జోక్యం తగ్గించుకోవాలని హితో పలికారు. ముఖ్యంగా మరో 3 నెలల్లో రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. దీనికోసం ప్రతి 2 నెలలకు ఒకసారి తాను కుప్పంలో స్వయంగా పర్యటిస్తానని కేడర్కు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం బాధ్యతలను నేరుగా తన చేతుల్లోకి తీసుకోవడం మరియు నిరంతర పర్యటనకు సిద్ధం కావడం ద్వారా నియోజకవర్గంపై ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ మరోసారి నిరూపితమైంది. ఈ నిర్ణయంతో స్థానిక గ్రూప్ రాజకీయాలకు బ్రేక్ పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో సక్సెస్ సాధించాలనుకునే యువతకు, అలాగే పారిశ్రామికవేత్తలకు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఒక అద్భుతమైన సక్సెస్ మంత్రాన్ని అందించారు. జీవితంలో విజయానికి హార్డ్ వర్క్ అనే దానికి ఏది ప్రత్యామ్నాయం కాదని, అయితే అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ వర్క్ చేయడం కూడా అంతే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పనితీరును, వారి నిరంతర శ్రమను చూసే తాము ఈ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నామని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు నూతన పరిశ్రమల స్థాపన లక్ష్యంగా అడుగులు వేస్తున్న మంత్రి లోకేష్ తన పనితీరు వెనుక ఉన్న స్ఫూర్తిని పంచుకున్నారు. నిరంతరం దేశం కోసం శ్రమించే ప్రధాని మోడీ హార్డ్ వర్క్, సాంకేతికతను, భవిష్యత్ విజన్ను అందిపుచ్చుకుని పాలన సాగించే చంద్రబాబు స్మార్ట్ వర్క్, ఈ రెండింటి కలయికి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తుందన్నారు. కేవలం రాత్రింబవళ్లు కష్టపడమే కాకుండా ఫలితం వేగంగా వచ్చేలా ఆధునిక సాంకేతికతను జోడించి స్మార్ట్గా ఆలోచించడం ద్వారానే మెరుగైన ఫలితాలు వస్తాయని యువతకు దిశానిర్దేశం చేశారు. తాము కూడా అదే సిద్ధాంతాన్ని నమ్ముతూ ఏపీని పారిశ్రామికంగా నెంబర్ 1గా నిలిపేందుకు శ్రమిస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా దేశ, రాష్ట్ర అగ్రనేతల పనితీరును ఉదహరిస్తూ లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పార్టీ కేడర్లోనూ, ఇటు ఐటీ రంగ యువతలోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ విధానాన్ని అవలంబిస్తేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నది ఆయన సందేశం. I'll share my opinion. It's my personal opinion is that there is no substitution to hard work. That's my opinion, right? Yes, I agree we have to work smart. No second thoughts, but we have to work hard. ప్రధానమంత్రి గారు పడుకోకుండా ప్లేన్ లో తిరుగుతా దేశం మొత్తం ఆయన నడిపించగలుగుతున్నప్పుడు ఆ 70 సంవత్సరాల వయసు, ఇంకో పక్కన బాబు గారు రోజు 18 గంటలు కష్టపడి ఆయన పడుకోకుండా మమ్మల్ని పడుకోనియరు ఆయన. అలాంటిది ఆయన చూసి మేము అందరం we work hard. So, if you look at Krishna and all this delegation, almost 18 hours every day, morning నుంచి రాత్రి వరకు నో బ్రేక్. నేను నవ్వుతానా, స్కెడ్యూల్ లో లంచ్ కూడా తీస్తారు. అసలు మా వాళ్ళు జనరల్ గా స్కెడ్యూల్ లంచ్ అని పెడతారు, జనరల్ గా లంచ్ కూడా చేయను, లంచ్ తీసేస్తారు. నేను అరే బాబు వాట్సాప్ బ్రేక్ పెట్టంటారు నేను, బికాస్ అందరికి అలవాటు చేశాను, నాకు వాట్సాప్ పెడితే ఐ కెన్ రిజాల్వ్ అని అలవాటు చేశా. అసలు వాట్సాప్ బ్రేక్ పెట్టండి, బయో బ్రేక్ కూడా టైం అయిపోతే ఎట్లా నవ్వుతాను. దట్ అ పార్ట్, నేను ఐ అగ్రీ విత్ యూ. డెఫినెట్లీ the embassy is doing their bit. They are also working hard. They are trying to connect. As a state, we will also create a mechanism. రాష్ట్రం పరంగా కూడా ఏంటంటే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా సెషన్స్ టైం టు టైం ఏర్పాటు చేసి ఎక్స్పోజర్ చేస్తే డెఫినెట్లీ బాగుంటుంది. ఐ అగ్రీ విత్ యూ. ఆ మెకానిజం ఎలా చేయాలో ఐ డిస్కస్ ఇట్ విత్ మై ఎంఎస్ఎంఈ మినిస్టర్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్.
చదువుల ఒత్తిడి, మారుతున్న పోటీ ప్రపంచంలో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్న నేటి విద్యార్థి లోకానికి బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఒక ఆలోచనాత్మకమైన సందేశాన్నిచ్చారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎంతో జాగ్రత్తగా సమతుల్యతతో ఎదుర్కోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే మనసులో నిరాశ, కోపం పెరిగిపోతాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని కొన్ని లోపాల వల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడడంపై ఒక తండ్రిగా తనకు కూడా అంతే కోపం ఉందని అంగీకరిస్తూనే పరిస్థితులకు అలవాటు పడడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. పరీక్షల ఫలితాలు, విద్యా సంవత్సరం ప్రారంభం వంటి సమయాల్లో విద్యార్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడి గురవుతున్న నేపథ్యంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ పాలనాపరమైన లేదా సాంకేతిక లోపాల వల్ల విద్యార్థులు నష్టపోయినప్పుడు ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా తన రక్తం కూడా మారుతుందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అయితే కేవలం కోపంతోనూ, నిరాశతోనూ సమస్యల పరిష్కారం కావని, మన నియంత్రణలో లేని బాహ్య పరిస్థితుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ వాటిని తట్టుకుని నిలబడేలా మనల్ని మనం మలుచుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మైండ్ సెట్ని అప్డేట్ చేసుకోవడమే విజయానికి తొలిమెట్టని యువతకు దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక కుటుంబ పెద్దల, ఒక ఆత్మీయత తండ్రిలా విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకుని మాట్లాడిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఒత్తిడిని అధిగమించి విద్యార్థులు ఎలా ముందుకు సాగాలో ఆయన అద్భుతంగా వివరించారు. Bottle up emotions inside, especially when you're restless, when you're feeling very anxious. Don't bottle up. లోపల పెట్టుకొని బయటికి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా బాధపడితే eventually that stress level is going to hit you. What I would say is talk to your friends about what anxiety you're going through. Talk to your parents, talk to your teachers, and if you have a counselor at school, please talk to them. Tell them what you're going through, because it's important for somebody to hear you out and for you to vent. So yes, like you said, you're 100% right. These are situations which are beyond your control. నీ చేతుల్లో లేదు. అప్పుడు ఏం చేయాలి? You have to adapt, you have to accept, and you have to evolve. No choice. So for you to turn that leaf, for you to actually be able to come there, you will need to be able to communicate, and you need to be able to figure out what is good for you. So other than that, I would simply say, as a politician, as somebody who is a lawmaker, what we have to do is something that is a bigger answer. But for youngsters, I would say seek counsel of your elders, so be it teachers or parents or even somebody at school that you trust, or even your friends. I think that's going to help you. Hello sir. But life will continue to test you like this. Harshita, we are in very initial stages. ఇంకా మీకు రాన్ ఇట్లాంటి టెస్ట్లు చాలా వస్తాయి. ఇది నేను అనేది నీట్ లాంటి టెస్టులు కాదు. ఇట్లా లైఫ్ విల్ గివ్ యూ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎబిలిటీ టు అడాప్ట్. అంటే వాటికి అప్పుడున్న పరిస్థితికి మీరు అర్థం చేసుకొని దానికి తగ్గ విధంగా మన యాటిట్యూడ్ని, మన మెంటాలిటీని మార్చుకోకపోతే ఫ్రస్ట్రేట్ అయితే కోపం వస్తుంది. కోపం వస్తే మళ్ళీ అన్ఫార్చునేట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే, లైఫ్ థ్రోస్ బౌన్సర్స్ ఆర్ కర్వ్ బాల్స్ లైక్ దిస్, వీ నీడ్ టు మేక్ షూర్ టు హ్యాండిల్ విత్ ఈక్వానిమిటీ. అంటే కొద్దిగా జాగ్రత్తగా, బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేసే ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ది కాదు, ఇది లాస్ట్ది కూడా కాదు, మీకు చాలా వస్తాయి ఇట్లాంటి సందర్భాలు. But yes, I completely agree with you. I am angry. Not just you, but I am angry as a parent. I am angry as a parent of 2 children. That children have to go through this nonsense. So yes, absolutely. But these are situations which are beyond your control. Nee chetulo na chetulo ledu. But we have to adapt to the situation. So ఉప్పల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అధికారిక సమావేశం సాక్షిగా తీవ్ర ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు స్థానిక ప్రజాప్రతినిధుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందంటూ సరికొత్త వివాదం తెరపైకొచ్చింది. ఉప్పల్లో జరిగిన సీఎం అధికారిక సమీక్షా సమావేశంలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండా లక్ష్మణరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆయన ప్రసంగం అంతా వాయిస్ మ్యూట్ అయిపోయింది. దీంతో సభలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్ మరియు స్థానిక నేతలు ఒక్కసారిగా షాకు గురయ్యారు. కావాలనే ప్రతిపక్ష ఎమ్మెల్యే గొంతు నొక్కేందుకు మైక్ కట్ చేశారని, ఆడియో లైన్ తీసేశారంటూ గులాబీ దళం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉప్పల్ పరిధిలోని పలు అభివృద్ధి పనుల సమీక్ష మరియు శంకుస్థాపన నిమిత్తం ముఖ్యమంత్రి అధికారిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యుడిగా ప్రోటోకాల్ ప్రకారం వేదికపై ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారు లక్ష్మణరెడ్డికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. అయితే ఆయన మైక్ అందుకుని ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, పెండింగ్ నిధులు మరియు స్థానిక ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రసంగం ప్రారంభించారు. కానీ ఆయన మాట్లాడుతున్న సమయం అంతా లైవ్ బ్రాడ్కాస్ట్ మరియు సభలోని స్పీకర్లలో వాయిస్ పూర్తిగా మ్యూట్ అయిపోయింది. లక్ష్మణరెడ్డి కేవలం సైకిల్ చేస్తూ మాట్లాడుతున్నట్లు కనిపించారే తప్ప ఆయన ఏం మాట్లాడారనేది ఎవరికీ వినపడలేదు. ఇది తీవ్రమైన ప్రోటోకాల్ ఉల్లంఘనని, స్థానిక ఎమ్మెల్యేని అవమానించడమేనని బీఆర్ఎస్ నేతలు సభా ప్రాంగణంలోనే ఆందోళన దిగారు. ఈ వ్యవహారంపై అధికార వర్గాలు స్పందిస్తూ ఇది ఎలాంటి రాజకీయం కాదని, ఆ సమయంలో కేవలం ఆడియో కంట్రోల్ బోర్డులో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే వాయిస్ మ్యూట్ అయిందని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే లక్ష్మణరెడ్డి స్పీచ్ ముగియగానే మళ్లీ మైకులు పనిచేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో మామిడి సాగుదారులు ఎదుర్కొంటున్న కష్టాలు ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి. స్థానిక జైన్ మామిడి గుజ్జు పరిశ్రమ వద్ద వారం రోజులుగా వందలాది ట్రాక్టర్లతో రైతులు పడిగాపులు కాస్తున్న అన్లోడింగ్ ప్రక్రియ జరగకపోవడంతో అన్నదాతలు లబోదిబ్బమంటున్నారు. అటు ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర దక్కకపోవడం, ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు కింది స్థాయి సిబ్బంది సీరియల్ నెంబర్ల కేటాయింపులో దౌర్జన్యం దిగుతుండటంతో రైతులు నడి రోడ్డుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి రైతుల కష్టాలు మీకు పట్టవా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు రైతులు నిలదీస్తున్నారు. రాయలసీమలోని ప్రముఖ మామిడి హబ్గా ఉన్న గంగాధర నెల్లూరు పరిధిలో ప్రస్తుతం తోటపూరి మరియు ఇతర రకాల మామిడి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే జైన్ ఫల్ ఫ్యాక్టరీ యాజమాన్యం రోజువారీ అన్లోడింగ్ సామర్థ్యాన్ని తగ్గించడంతో గత 7 రోజులుగా రైతులు పొలాల్లోంచి కోసుకొచ్చిన మామిడి లోడ్లలో ఫ్యాక్టరీ బయట నిరీక్షిస్తున్నారు. ఈ జాప్యం వల్ల ఎండల తీవ్రతకు కాయలు నల్లబడి కుళ్ళిపోతున్నాయని, దీనివల్ల తాము భారీగా నష్టపోతున్నామని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనికి తోడు లోపలున్న కొందరు సిబ్బంది లంచాలకు ఆశపడి వెనుక వచ్చిన వాహనాలకు ముందస్తు సీరియల్ నెంబర్లు ఇస్తూ ప్రశ్నించిన సామాన్య రైతులపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం కానీ స్థానిక మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ దీనిపై ఎలాంటి నిఘా పెట్టకపోవడం గమనార్హం. వీళ్ళు అడ్జస్ట్మెంట్లోనే సీరియల్ ముందు వేసుకుంటా ఉన్నారు. ఏం చేసేది వాళ్ళు దింపేసి ఇప్పుడు పోతా ఉన్నారు 2 బండ్లు పరిగెత్తండి. మనకు ముందు దిగుతారు. రేపు మేము ఇక్కడ 4 రోజులుగా వెయిటింగ్ చేస్తాం. ఎవరు చేస్తాండి ఇదంతా? అదంతా ఏడో సెక్యూరిటీ మా ఫోన్లు వస్తాయి, వాళ్ళు జరుగుతుండే ఆఫీసర్లు అందరూ జరుగుతుండే. బండి ఎత్తుకొని గేట్ కాడికి వస్తే సెక్యూరిటీ పట్టించుకోవడం లేదు. మాట్లాడుతూ గేట్ బయట బాగుంటా ఉన్నారు. తాగేదానికి నీళ్లు పెట్టట్లేదు. పెట్రోల్ కాస్ట్, డీజిల్ కాస్ట్ అంతా పెంచేసినారు. మామిడికాయలకు మాత్రం 6 రూపాయలు 5 రూపాయలు చేస్తున్నారు. 1 లీటర్ నీళ్ళకి 1 కేజీ మామిడికాయలకి డిఫరెన్స్ ఉంది. రైతులను బాగా ముంచేస్తున్నారు. ఏమీ దిక్కట్లేదు. 7,000 8,000 వచ్చిన ఒక లోడ్ కోసి కూలోళ్ళకి బాడీకి పెట్టేదానికి ఏం చేయాలి? మేము చూడలేదు, అవసరం లేదు మాకు. ఇట్లున్నది రోడ్ల పైన లేపేస్తాం మేము కాయలు. ఇంకా దేశ రాజధాని న్యూఢిల్లీలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ నేతలపై జరిగిన దాడి ఉదంతం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అనీ రాజా, అలాగే జాతీయ విద్యార్థి యువజన సంఘాల అగ్రనాయకులను లక్ష్యంగా చేసుకుని ఆర్ఎస్ఎస్ గూండాలు జరిపిన దాడులను ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో వామపక్ష శ్రేణులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శన చేపట్టాయి. శాంతియుతంగా ఉన్న నేతలపై భౌతిక దాడులకు దిగడం ఫాసిస్ట్ మైండ్ సెట్ కు నిదర్శనమంటూ లాల్ సలాం నినాదాలతో వైజాగ్ బాన్మోగింది. ఢిల్లీలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న సిపిఐ జాతీయ కార్యదర్శి అనీ రాజా మరియు ఏఐవైఎఫ్
ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులను అప్రజాస్వామికంగా అడ్డుకుని వారిపై ఆర్ఎస్ఎస్ ముఖాలు భౌతిక దాడులకు పాల్పడ్డాయని విశాఖపట్నం సిపిఐ జిల్లా సమితి నేతలు మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండతోనే ఈ దౌర్జన్యాలు జరుగుతున్నాయని, దేశంలో భిన్నాభిప్రాయాలను ప్రతిపక్షాల గలాన్ని హింసతో అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని ప్రధాన కూడల వద్ద సిపిఐ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశాయి. ఢిల్లీ పోలీసుల కళ్ల ముందే జాతీయ స్థాయి మహిళా నేతపై దాడి జరుగుతున్నా నివారించకపోవడం శాంతి భద్రతల వైఫల్యానికి అద్దం పడుతోందని వామపక్ష నాయకులు దుయ్యబట్టారు. ఇటువంటి దాడుల ద్వారా కమ్యూనిస్టుల పోరాటాలను ఆపలేరని, రాబోయే రోజుల్లో లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు ఏకం చేసి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పోకళ్లపై ఉమ్మడి పోరాటాన్ని ఉధృతం చేస్తామని విశాఖ జిల్లా సమితి స్పష్టం చేసింది. తక్షణమే హోంమంత్రిత్వ శాఖ స్పందించి దాడికి పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. పత్రాలు లీక్ అయినాయని, లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్లు పడ్డారని, ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆన్లైన్లోని పిలిపిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువకులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిన్న నిరసన తెలిపారు. ఈ నిరసనలో భారత కమ్యూనిస్టు పార్టీ పక్షాన సంఘీభావం తెలపడానికి వెళ్ళినటువంటి మహిళా జాతీయ నాయకురాలు, పార్టీ జాతీయ కార్యదర్శి అనిల్ రాజా మీద, ఏఐవైఎఫ్, ఏఎస్ఎఫ్, విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద ఆర్ఎస్ఎస్ గూండాలు చేసిన దాడిని విశాఖపట్నం నుండి సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏమాత్రం అభిమానం, భారతదేశ ప్రజల పట్ల మీకేమైనా విశ్వాసం ఉంటే అసలు ఈ నీట్ పరీక్షకి ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వాటి మీద చర్యలు తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయవలసింది పోయి, అవినీతి ఉందని ఒక మిక్స్డ్గా దేశ రాజధాని నగరంలో ప్రశ్నించడానికి వెళ్ళిన వారి మీద, వారికి మద్దతు తెలిపిన దాని మీద మీరు దాడులు చేస్తే క్షమించే ప్రశ్నే లేదు. మీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది. అందుకనే యువత, నిరుద్యోగులు, ఉపాధి లేనటువంటి వాళ్ళతో మీరు పెట్టుకున్నారు. మీకు దగ్గర పడింది, మాత్రం మీకు సమయం ఇచ్చినా లేదు. ఇది దేశం అంతా విస్తరిస్తుంది ఈ ఉద్యమం. మీకు నోకలు చెల్లే రోజులు దగ్గర ఉన్నాయి. కబడ్దార్ ఆర్ఎస్ గొండాల ద్వారా మీరు ఇటువంటి చర్యలు మానుకోవాలని సిపిఐగా మేము హెచ్చరిక చేస్తాం. జరిగిన దాడుల్ని ఖండించండి. అనిల్ రాజాపై జరిగిన దాడుల్ని ఖండించండి. సిపిఐ జాతీయ కార్యదర్శి అనిల్ రాజాపై జరిగిన దాడుల్ని ఖండించండి. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. బజరంగ దళం, బీజేపీ గూండాల దాడుల్ని ఖండించండి. ఆర్ఎస్ఎస్, బజరంగ దళం, బీజేపీ గూండాల దాడుల్ని ఖండించండి. దాడులకు బాధ్యులైనటువంటి వారిపై కేసులు నమోదు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై పోలీసులు ఎంత కఠినంగా ఉంటున్నారు, అంతే స్థాయిలో కొందరు వాహనదారులు పోలీసులతో అనవసర వాగ్వాదానికి దిగుతున్నారు. తాజాగా నగరంలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక మహిళను ట్రాఫిక్ పోలీసులు ఆపగా ఆమె ఏకంగా పోలీసులతోనే నడి రోడ్డుపై గొడవ దిగింది. అయితే ఈ ఘటనలో ఒక ఆసక్తికరమైన మరియు ప్రశంసించదగ్గ పరిణామం చోటు చేసుకుంది. అతి చేస్తున్న ఆ మహిళకు అక్కడ ఉన్న ఒక తోటి ముస్లిం వ్యక్తి కూడా సపోర్ట్ చేయకపోగా చట్టాన్ని గౌరవించాలంటూ ఆమెకు బుద్ధి చెప్పిన తీరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సదరు మహిళ హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సాధారణ తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు ఆమె నిలిపేశారు. చలాన్ విధించేందుకు ప్రయత్నించగా ఆమె పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హల్చల్ చేయడం ప్రారంభించింది. అయితే సాధారణంగా ఇలాంటి సమయాల్లో స్థానికులు లేదా ఒకే వర్గానికి చెందిన వారు మద్దతుగా వస్తారని కొందరు భావిస్తారు. కానీ అక్కడ ఉన్న ఒక ముస్లిం వ్యక్తి సదరు మహిళ చేస్తున్న అతిని ఏమాత్రం సమర్థించలేదు. పైగా తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం ఫైన్ కట్టాలి లేదా నిబంధనలు పాటించాలి తప్ప డ్యూటీలో ఉన్న పోలీసులతో గొడవపడడం కరెక్ట్ కాదంటూ స్పష్టంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మతం కంటే దేశ చట్టం, పౌర బాధ్యత ముఖ్యమని నిరూపించిన ఆ వ్యక్తిపై ఇప్పుడు ప్రశంసలు జల్లు కురుస్తోంది. అవును, తప్పు ఎవరు చేసినా తప్పే. ట్రాఫిక్ నిబంధనలు మన ప్రాణ రక్షణ కోసమే అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మతపరమైన భావాలను పక్కన పెట్టి తప్పును తప్పుగా వెలికి చూపిన ఆ తోటి ముస్లిం సోదరుడి పరిణితి నిజంగా అభినందనీయం. ठीक है
ऐसा जो है जवान को मारते थे। अरे मारे मारे बहुत मारे वो औरत रह के चलो बाबू चलो आप लोगों को वाले लिए आ गए। హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈ రోజు సరికొత్త రికార్డు నమోదు చేసింది. సెలవుదినం కావడంతో భాగ్యనగర వాసులతో పాటు పర్యాటకులు భారీ సంఖ్యలో జూ పార్క్ పోటెత్తారు. ఈ రోజు ఒక్కరోజు రికార్డు స్థాయిలో ఏకంగా 24,210 మంది సందర్శకులు జూను సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది సెలవు రోజుల్లో జూకు వస్తున్న పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో క్యూ లైన్లలో ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా అదనపు బుకింగ్ కౌంటర్లు తెరిచి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశంలోనే అతిపెద్ద జూ పార్కులో ఒకటిగా పేరుగాంచిన హైదరాబాద్ జూ పార్క్ 380 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో విస్తరించింది. ప్రస్తుతం ఇక్కడ సుమారు 195 జాతులకు చెందిన వన్యప్రాణులు, పక్షులు, సరీసృపాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది హాలిడేస్ లో రద్దీ ఊహించని రేంజ్లో పెరుగుతుండడానికి గమనించిన జూ యాజమాన్యం ముందస్తు వ్యూహంతో వ్యవహరించింది. టికెట్ల కోసం పర్యాటకులు గంటల తరబడి వేచి ఉండకుండా ఉండేందుకు అదనపు బుకింగ్ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా జూ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్లాస్టిక్ నియంత్రణ మరియు భద్రతను పర్యవేక్షించేందుకు అదనపు సిబ్బందిని, అధికారులను క్షేత్రస్థాయి విధుల్లో ఉంచడం గమనార్హం. భారీగా తరలివచ్చిన పర్యాటకులతో జూ పరిసర ప్రాంతాలు ఎంతో కోలాహలంగా మారాయి. పర్యాటకులు వీలైనంత వరకు ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కూడా వినియోగించుకోవాలని, తద్వారా క్యూ లైన్ల ఇబ్బంది మరింత తగ్గుతుందని అధికారులు సూచిస్తున్నారు. ओके बोलो టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్స్ ఆఫీస్ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆయన లీడ్ రోల్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో కలెక్షన్ సునామీ కురిపిస్తోంది. విడుదలైన కేవలం 4 రోజుల్లోనే ఈ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించి 300 కోట్ల క్లబ్కు చేరువైంది. నిన్న ఆదివారం కావడంతో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కలకల్లాడాయి. పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని సత్తా చాటుతోంది. మూవీ టీం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం గత 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 292.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా నిన్న ఒక్కరోజే 55.8 కోట్లు సాధించి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపరిచింది. వీక్ డే అయిన ఈ రోజు సోమవారం బుకింగ్స్ కూడా భారీగా ఉండడంతో ఈ రోజు సాయంత్రానికల్లా ఈ చిత్రం సులువుగా 300 కోట్ల మార్కును దాటనుంది. కేవలం సౌత్ లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ రామ్ చరణ్ హవా గట్టిగా నడుస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో ఇప్పటి వరకు ఈ సినిమా $2.9 మిలియన్ పైగా వసూలు చేసి $3 మిలియన్ మార్కుకు చేరువలో ఉంది. RRR చిత్రం తర్వాత గ్లోబల్ వైడ్ గా వచ్చిన గుర్తింపును పెద్ది సినిమాతో రామ్ చరణ్ 100కు 100% నిలబెట్టుకున్నారని చెప్పాలి. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని సరికొత్త రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.
పసిడి ప్రేమికులకు బులియన్ మార్కెట్ తీపి కబురు అందించింది. గత కొన్ని రోజులుగా రికార్డ్ రన్తో ఆకాశం తాకిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా మారుతున్న ఆర్థిక సమీకరణాల నేపథ్యంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఇవాళ ఏకంగా ₹1,040 తగ్గి తులానికి ₹151,690 మార్కు చేరింది. కేవలం 5 రోజుల్లోనే దాదాపు ₹8,000 మేర ధరలు క్షీణించడం విశేషం. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,040 పతనమై ₹151,690 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా గత 5 రోజుల్లోనే మొత్తం ₹7,950 మేర ధరలు తగ్గడం మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. అటు సాధారణ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర కూడా ఇవాళ ₹950 క్షీణించి ₹139,050 పలుకుతోంది. మరోవైపు పసిడి ధరలోనే వెండి కూడా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు ₹2,70,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు స్థానిక జ్యువెలరీ మార్కెట్లను బట్టి మేకింగ్ ఛార్జీలు, ట్యాక్సుల రూపంలో ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని బులియన్ నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సీజన్ నడుస్తున్న తరుణంలో బంగారం ధరలు ఈ స్థాయిలో తగ్గడం మధ్యతరగతి వినియోగదారులకు పెద్ద బొరటని చెప్పాలి. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు ఇలాగే కొనసాగితే పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ మార్కెట్ల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. ఇవాళ ట్రేడింగ్ ప్రారంభంలోనే దలాల్ స్ట్రీట్ భారీ నష్టాలతో కొలాప్స్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లకు పైగా పతనమవగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 220 పాయింట్లకు పైగా కోల్పోయి 23,150 మార్కు దిగువకు పడిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్ సరిహద్దులో చెలరేగిన తాజా ఘర్షణల కారణంగా ముడి చమురు ధరలు పెరగడం, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సురక్షిత ఆస్తుల వైపు మళ్లడం మార్కెట్లను కుదిపేసింది. ఇవాళ ట్రేడింగ్లో మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా బలహీనపడింది. దాదాపు అన్ని రంగాల సూచీలు ఎరుపు రంగులోనే ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా మార్కెట్ హెవీ వెయిట్స్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ టెక్ విక్రయాల ప్రభావంతో ఐటీ దిగ్గజం టీసీఎస్తో పాటు భారతీయ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు సైతం భారీ వెనుకడుగు వేశాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $96 మార్కు వైపు దూసుకెళ్తుండటంతో భారత రూపాయి విలువ కూడా బలహీనపడింది. ఈ పరిణామాలన్నీ కలిసి భారతీయ ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా కేవలం కొద్ది నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లలో మరికొన్ని రోజులు ఇటువంటి తీవ్ర ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.